కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకునేందుకు మేము సైతం కార్యక్రమంలో పాల్గొన్న సమంత అవసరమైన నిధులు సేకరించేందుకు బాచుపల్లిలోని ఒక మహిళా కళాశాలకు వెళ్ళింది. గర్ల్స్ కాలేజీకి వెళ్తానని సమంత చెప్పగానే ఆశ్చర్యానికి గురైన మంచులక్ష్మి, బాయ్స్ కాలేజీకి వెళ్తే డబ్బులొస్తాయని అంటావని భావించానని అనగా, సమంత నవ్వుతూ తనకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువని తెలిపింది. ఆ కళాశాలలో దాదాపు గంటన్నర సేపు గడిపిన సమంత 60,000 రూపాయలు వారి నుంచి సేకరించింది. కాలేజీలోని యువతులు తనను హగ్ చేసుకోవడంతో ఆశ్చర్యానికి గురయ్యానని, కొంత షాక్ కి కూడా లోనయ్యానని, వచ్చిన మొత్తం నుండి సామాన్లు కొనేందుకు ఖర్చైన 10,000 రూపాయలు తీసేయగా మిగిలిన 50,000 రూపాయలకు మరో 3 రెట్లు వేసి 2 లక్షల రూపాయలు ఇచ్చింది. అలాగే తమ ఎన్జీఓ ప్రత్యూష నుంచి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తానని చెప్పింది. దీంతో సదరు కుటుంబానికి 3 లక్షల రూపాయలు సాయం అందింది. ఈ ప్రత్యూష ఫౌండేషన్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది సమంత. తన జీవితం పూల పానుపు కాదని, తాను బాగా డబ్బున్న కుటుంబం నుంచి రాలేదని, లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నప్పటికీ తన తల్లి పేదరికాన్ని ఏనాడూ సమస్యగా భావించలేదని, అంత లోటులో కూడా ఆ పన్నులో సహాయం చేసిందని, తనను కూడా అలా చేయమని చెప్పేదని, ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు సుఖాలు ఉంటాయని, వాటిని అధిగమించి జీవించడమే జీవిత పరమార్థమని చెప్పుకొచ్చింది. తాను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని, దీంతో తన కుటుంబం మొత్తం తనపై ఆధారపడి ఉందని, అలాగే ప్రతి ఒక్కరికి కుటుంబ బాధ్యతలు ఉంటాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించాలని, కష్టాలకు వెనకాడకూడదని మనోధైర్యాన్నిచ్చే ప్రయత్నం చేసింది. అయితే 2012లో సంభవించిన ఘటన తన ఆలోచనలను మార్చేసిందని, తన జీవితంలో చోటు చేసుకున్న ఓ సంఘటనతో 3 నెలల పాటు తీవ్ర నిరాశలో కూరుకుపోయానని, తన కష్టాలను కూడా వివరించింది. అప్పుడు తానేం చేస్తున్నానో ఆలోచించానని, తాను జీవిస్తున్న విధానం సరైనదేనా అని అవలోకనం చేసుకున్నానని, అప్పుడే తాను ఉన్నా లేకున్నా తన తల్లి చెప్పిన మాట మాత్రం బతకాలని భావించానని, అందుకే ప్రత్యూష ఫౌండేషన్ను ప్రారంభించానని, దాని ద్వారా చేతనంత సాయం చేస్తున్నానని సమంత తెలిపింది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా